హలో గైస్, వెల్కమ్ టు కోడ్ వారియర్ తెలుగు. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న ప్రాబ్లం ఈక్వల్ సమ్ గ్రిడ్ పార్టిషన్ 1. ఈ ప్రాబ్లంలో ఏంటంటే మనకు ఒక 2D మ్యాట్రిక్స్ అనేది ఇస్తాడు, ఇన్పుట్ అనేది. ఆ 2D మ్యాట్రిక్స్లోని మనం ఒక లైన్ అనేది డ్రా చేయాలి. ఆ లైన్ ఆ మ్యాట్రిక్స్ని 2 హాఫ్స్ చేయాలి. ఆ 2 హాఫ్స్ యొక్క సమ్మేషన్ వాల్యూ ఈక్వల్ అయి ఉండాలి అన్నాడు. ఓకే, ఇక్కడ ఈ మ్యాట్రిక్స్ చూసుకున్నట్టయితే ఈ రోస్ అనేది మధ్యలో కట్ చేశాడు అనమాట. ఈ పై దాని యొక్క సమ్మేషన్ అంతా 1 + 4 5, కింద దాని యొక్క సమ్మేషన్ 2 + 3 5. ఈ రెండిట్లకి సమ్మేషన్ అనేది ఈక్వల్ అవ్వాలి. ఓకే, ఇది మనకి ప్రాబ్లమ్ స్టేట్మెంట్. ఇప్పుడు మనం క్విక్ సమ్ అప్రోచ్ యూజ్ చేసి సాల్వ్ చేద్దాం దీన్ని. ఫస్ట్ టోటల్ సమ్ ఈక్వల్ టు 0 ప్లేస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఒక లూప్ పెట్టుకున్నాను, ఫర్ ఈచ్ లూప్. ఫర్ రో ఇన్ గ్రిడ్ అంటే ఒక్కొక్క రో యాక్సెస్ అవుతుంది. ఇప్పుడు టోటల్ సమ్ అంటే ఏంటి? టోటల్ సమ్ ప్లస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ రో. ఓకే, ఇప్పుడు ఏంటవుతుంది? ప్రతి రో ఒక సమ్మేషన్ అనేది టోటల్ సమ్లోకి యాడ్ అవుతుంది. ఇప్పుడు ఈ టోటల్ సమ్లో ఏం ప్లేస్ అయినట్టు? మొత్తం మ్యాట్రిక్స్ యొక్క సమ్మేషన్ వెళ్ళి ప్లేస్ అయినట్టు. ఇప్పుడు ప్రిఫిక్స్ సమ్ ఈక్వల్ టు 0 ప్లేస్ చేసుకున్నాం. తర్వాత మళ్ళీ రో ఇన్ గ్రిడ్. ఈసారి రోస్ చెక్ చేద్దాం. ఒక్కొక్కరు ఒక మైనస్ చేసుకొని మిగిలిన సమ్మేషన్. ఇప్పుడు ప్రిఫిక్స్ సమ్ ప్లస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ రో ఇఫ్ prefix sum equal to total sum minus ప్రిఫిక్స్ సమ్. అంటే ప్రిఫిక్స్ సమ్ అంటే ప్రతి రోని చెక్ చేస్తాం మనం. ప్రిఫిక్స్ సమ్లో ఫస్ట్ ఐటరేషన్లో ఏమవుతుంది? ఈ రో యొక్క సమ్మేషన్ చెక్ చేస్తుంది. సమ్మేషన్ అంతా 5. ఓకే, టోటల్ సమ్మేషన్ అంతా 5 + 5 10 అవుతుంది. టోటల్ సమ్లో 10 ఉంది, ప్రీఫిక్స్ సమ్లో 5 ఉంది. 10 - 5 5, ప్రీఫిక్స్ సమ్ వాల్యూ 5. సో ఈక్వల్ అయింది. ఈక్వల్ అయితే ఏం చేయాలి? రిటర్న్ ట్రూ. ఈ స్టేట్మెంట్లో ఏమవుతుంది? మనకి ప్రతి రోని చెక్ చేస్తుంది, రిమైనింగ్ టోటల్ సమ్తో మైనస్ చేసి. ఓకే, మళ్ళీ ప్రిఫిక్స్ సమ్ ఈక్వల్ టు మనం రోస్ చెక్ చేసాం, మరి కాలమ్స్ కూడా చెక్ చేయాలి కదా. ప్రిఫిక్స్ సమ్ ఈక్వల్ టు 0 ఫర్ కాలమ్ in zip of star grid. ఓకే, ఈ ఫంక్షన్ అనేది ఓన్లీ పైథాన్లో మాత్రమే ఉంటుంది. C++లో వాటిలో ఎలాంటి అడ్వాంటేజ్ ఉండదు. సో జిప్ అనేది ఎప్పుడైతే మనం ప్లేస్ చేసుకున్నాం ఈ బిల్ట్ ఇన్ ఫంక్షన్, ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ ఉందా, ఈ మ్యాట్రిక్స్లో కాలమ్ అంతా కలిపి ఒక టపుల్లో స్టోర్ చేసుకుంటుంది మనకి. అర్థమైందా? ఇప్పుడు 1 4 2 3 ఉంది, కింద ఇంకో 3 6 ఉందనుకో, 1 2 3 అనేది ఒక టపుల్ అవుతుంది, 4 3 6 అనేది ఇంకో టపుల్ అవుతుంది. అర్థమైందా? సో అదనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి? సేమ్ పైన చేసిన ఆపరేషన్ లాగే ప్రిఫిక్స్ సమ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ కాలమ్. ఇప్పుడు ప్రిఫిక్స్ సమ్ ఈక్వల్ టు టోటల్ సమ్ మైనస్ ప్రిఫిక్స్ సమ్. అంటే ఒక్కొక్క కాలమ్ ఎలిమినేట్ చేసుకుంటూ చెక్ చేస్తున్నాం రిమైనింగ్ సమ్తోని. కండిషన్ సాటిస్ఫై అయితే ఏం చేయాలి? రిటర్న్ ట్రూ చేయాలి. ఒకవేళ కాలమ్ అవ్వలేదు, రో అవ్వలేదు అంటే ఏంటి? రిటర్న్ ఫాల్స్. ఇంకా ఏ స్టేట్మెంట్ అవ్వలేనట్టే కదా. యాక్సెప్ట్ అయింది, సబ్మిట్ చేస్తున్నాను. అది గైస్ ఈరోజు కంటెంట్. ఒకవేళ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. అండ్ ఆల్సో డైలీ లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్ నాతో కలిపి సాల్వ్ చేయాలనుకుంటే ఛానల్ ఇప్పుడే ఫాలో చేయండి. అండ్ డైలీ లీడ్ కోడ్ చేసి మీ ఫ్రెండ్స్కి మాత్రం షేర్ చేయండి గైస్.
వేరే లాంగ్వేజ్లో కూడా సొల్యూషన్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఆల్సో ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్ యూ.